జ్యోత్స్న చంప పగలగొట్టి దీప నా మనవరాలు అని కుండ బద్దలు కొట్టిన శివన్నారాయణ. అదేంటి, జ్యోత్స్న చంప పగలగొట్టి దీప నా మనవరాలని చెప్పడం ఏంటి? అంటే శివన్నారాయణకి దీపే మనవరాలన్న విషయం తెలిసిపోయిందా? ఇది ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే పూర్తిగా చూడండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాము. అలాగే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న ఎప్పుడైతే బావా మనం గుడికి వెళ్దాము అంటుందో ఒక్కసారిగా పారిజాతానికి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. జ్యోత్స్న, నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళది ఈరోజు పెళ్లి రోజు. తెలియదేమో అనుకోవచ్చు, కానీ నీకు తెలుసు ఆ విషయం. తెలిసి కూడా నువ్వు బావా గుడికి వెళ్దామని ఎందుకు అంటున్నావు నాకు అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరూ భార్య భర్తలు, అది కూడా కడుపుతో ఉంది దీప. వాళ్ళ సుఖ సంతోషాలు వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడే మీ తాత వాళ్ళకి లీవ్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు మన కారులో అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్న అయితే లేదు గ్రాని, వాళ్ళు వెళ్ళిపోవడానికి నేను ఒప్పుకోను. బావే నన్ను గుడికి తీసుకుని వెళ్ళాల్సిందే, బావతో పాటు నేను గుడికి వెళ్ళాల్సిందే, నేను మొక్కుకున్నాను అని చెప్పి జ్యోత్స్న అంటుకుంటుంది. నీకంత మొక్కు ఉంటే నేను వస్తానే, అంతేగాని కార్తీక్ గారిని ఎందుకు రమ్మంటున్నావు నాకు అర్థం కావడం లేదు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే, గ్రాని నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. నేను మాత్రం బావతో పాటే గుడికి వెళ్తాను. మమ్మీ, నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని అంటూ ఉంటే, దానికోసమేనమ్మా నేను ఎదురు చూస్తున్నాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శివనారాయణ, జ్యోత్స్న ఈ వాదనంతా అనవసరం. నువ్వు ఒక్కదానివే గుడికి వెళ్తావా వెళ్ళవా? కార్తీక్ అయితే రాడు. ఎందుకంటే కార్తీక్ నేను ఆల్రెడీ ఇప్పటి నుంచే లీవ్ ఇచ్చాను, కారు తాళం కూడా ఇచ్చాను కారులో తిరగమని చెప్పి. నువ్వు ఇప్పుడు రమ్మంటే కార్తీక్ ఎందుకు వస్తాడు లీవ్ ఇచ్చిన తర్వాత అని చెప్పి అంటూ ఉంటే, బాగా మాట్లాడావు తాత, నేను బావని రమ్మంటున్నాను, డ్రైవర్ని కాదు అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా శివనారాయణ అలా సైలెంట్గా ఉండిపోతాడు. దశరథ అయితే, జ్యోత్స్న నీకు చెప్పేది వినిపించదా? ఎందుకు పదే పదే చెప్పించుకుంటావు? వద్దు అని చెప్తున్నాం కదా, వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు ఈరోజు. ఇప్పుడే నాన్న పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వు అని అంటూ ఉంటే, సారీ డాడీ, నేనైతే వెళ్ళనివ్వను, బావ నాతో రావాల్సిందే అని అనేసరికి శివనారాయణ కోపంతో ఊగిపోతూ ఉంటాడు. జ్యోత్స్న, అసలు నీతో ఎందుకు రావాలి? కార్తీక్ నీ భర్త కాదు, నీ బావ కాదు, ఇప్పుడు వాడు డ్రైవర్ కాబట్టి. వాడు డ్రైవర్ని చేసిందే నువ్వు. అలాంటిది వాడిని నీ వెనకాల ఎందుకు రమ్మంటున్నావు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, తాత ఇదంతా నాకు అనవసరం, డిస్కషన్ అనవసరం, నాతో బావ రావాల్సిందే. ఏం దీప పంపించవా అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంటే, దీప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. దీప పంపించినా సరే నేను పంపించను నీతో కార్తీక్ని అని శివనారాయణ బల్లగుద్దినట్టు చెప్తాడు. దాంతో ఎందుకు పంపించవు తాత, బావ నావాడు అని అనగానే ఒక్కసారిగా జ్యోత్స్న చంప పగలగొడతాడు శివనారాయణ. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? పరాయి వాళ్ళ భర్తని నావాడు అంటున్నావంటే నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది తాత, బావని నా భర్తగా చేసుకుందాం అనుకున్నాను. ఈ దీప అనేది అడ్డు రాకపోయిండుంటే ఈ పాటికి నాకు బావకి మీరు పెళ్లి చేసేవాళ్ళు కాదా చెప్పండి అని చెప్పి క్వశ్చన్ వేస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. జ్యోత్స్న, నీకు సమాధానం నేను చెప్తాను. దీప ఎవరో కాదు, నా సొంత మనవరాలు అని చెప్పి శివనారాయణ కుండబద్దలు కొడతాడు. దాంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న అయితే, తాత ఊరికే అంటున్నాడా, లేదంటే నిజం తెలిసిపోయిందా? తాతకి నిజం తెలిసే ఛాన్సే లేదే అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటే, అప్పుడే పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈ ముసలోడు నా మనవరాలు అంటున్నాడు, అయినా దాసు కూతురు కదా దీప నా మనవరాలు కదా అని పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ దశరథ మాత్రం, నేను చెప్పలేదే నాన్నకి నిజం ఎలా తెలిసింది, ఊరికే అంటున్నాడా అని చెప్పి దశరథ తన మనసులో అనుకుంటూ ఉంటే, నేను చెప్తున్నాను, దీప నా సొంత మనవరాలు, నా కోడల్ని బోండారో ఇచ్చి కాపాడింది కూడా దీపే అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మావయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు బోన్నారో ఇచ్చింది నా కన్న కూతురు జ్యోత్స్న కదా, మీకు తెలుసు కదా రక్త సంబంధికులు మాత్రమే బోన్నారో అనేది ఇవ్వాలి, మరి దీప ఇచ్చింది అంటున్నారేంటి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది.
అమ్మా సుమిత్ర, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను విను అని చెప్పేసి హాస్పిటల్లో జరిగిన స్టోరీ మొత్తం కూడా కుండ బద్దలు కొట్టినట్టు శివన్నారాయణ అక్కడ రివీల్ చేసేస్తాడు. దాంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దిమ్మ తిరిగిపోతుంది జ్యోత్స్నకైతే. తాతకి నిజం తెలిసిపోయింది. ఇంకా నన్ను బ్రతకనివ్వడు. ఇన్నాళ్ళు కూడా నేను వారసురాలుగా నటించినందుకు నన్ను రూమ్లోని రివాల్వర్ తీసుకొచ్చి పేల్చినా పేల్చేస్తాడు అని చెప్పి తన మనసులో అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా శివన్నారాయణ, ఏమ్మా జ్యోత్స్న, నేను చెప్పిందంతా కరెక్టా కాదా? నువ్వు దాసు కూతురివే కదా అని చెప్పేసి అంటూ ఉంటే, తాత లేదు తాత, నేను నీ మనవరాల్ని తాత, నీ భుజాలపైన ఎక్కించుకొని పెంచావు కదా తాత నన్ను అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటే, నిజమేనమ్మా, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని మరీ నేను నడిపించాను. కానీ నువ్వేం చేశావు? నా మనవరాలు కాదన్న విషయం నీకు ముందే తెలిసి కూడా నువ్వు ఆ విషయాన్ని దాచిపెట్టి నా మనవరాలుగానే నటించావు. శబాష్, చాలా బాగా నటించావమ్మా, ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నీకు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. దాంతో పారిజాతం జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం పారిజాతం, నువ్వు పిల్లల్ని మార్చిన విషయం నిజమా కాదా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా పారిజాతం వణికిపోతూ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఏం దశరథ, ఈ విషయం నీకు కూడా తెలుసు అవునా కాదా అని అంటూ ఉంటే, నిజమే నాన్న, ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ సుమిత్ర కోలుకున్న తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టొచ్చులే అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నాను నాన్న. ఇప్పుడు సుమిత్ర ఆరోగ్యంగానే ఉంది. ఈ టైంలో ఆ వార్త తెలియడం వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదు. పైగా నా కన్న కూతురు జ్యోత్స్న వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. ఇదిగో ఇప్పుడు కూడా ఆయిల్ పోసి పడేసింది జ్యోత్స్ననే అని చెప్పడంతో ఇంకొకసారి జ్యోత్స్న చంప పగలగొడతాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్న కింద పడిపోతుంది. ఇంకా పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా వెళ్ళి శివన్నారాయణ కాళ్ళ మీద పడిపోతారు. తాత, నేనేదో చిన్నపిల్లని తెలియక చేశాను తాత, నన్ను క్షమించు తాత అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏవండి, నేను కావాలని చేసింది కాదండి, నా మనవరాల్ని వారసురాలు చేయాలనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు చేసింది తప్పు అని నేను అనట్లేదు పారిజాతం. ఎందుకంటే నీ మనవరాల్ని వారసురాల్ని చెయ్యాలి అనుకోవడంలో తప్పు లేదు. నా మనవరాల్ని బయటికి పంపించేశావు చూడు చంపేయమని, అది తప్పు అని చెప్పేసి పారిజాతాన్ని అలాగే జ్యోత్స్నని ఇద్దరిని కూడా తన రెండు చేతులతో పీక పట్టుకొని బయటకైతే గెంటేస్తాడు శివన్నారాయణ. అది చూసి సుమిత్ర అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోగానే అమ్మా సుమిత్ర, సుమిత్ర అని చెప్పేసి నీళ్లు కొట్టి లేపుతారు సుమిత్రని. అమ్మా అమ్మా ఏమైందమ్మా అని చెప్పేసి దీప ప్రాణం పోయినంతగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కళ్ళు తెరిచి, దీప, నువ్వు నా కన్న కూతురివా? ఇన్నాళ్ళు కూడా ఆ నిజం నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించమ్మా, నిన్ను నేను చాలా కాలం దూరం పెట్టాను, అనరాని మాటలన్నాను, నన్ను క్షమించు దీప అని చెప్పి సుమిత్ర అడుగుతూ ఉంటే, అమ్మా నువ్వు నా కన్న తల్లివమ్మా, నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా, తప్పమ్మా, అలా అడగకూడదమ్మా, నేను నీ బిడ్డనమ్మా అని చెప్పి దీప సుమిత్రను హత్తుకుంటూ ఉంటుంది. ఆ సీన్ చూసిన అందరూ కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా కార్తీక్ అయితే, ఇంకా దీప, నీకన్నీ సుఖాలే, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలు పడ్డావు, దేవుడు నీ కష్టాలన్నీ కూడా తీసేశాడు, ఇక నుండి నీకన్నీ సుఖాలే, ఎందుకంటే నీ కన్న తల్లి తండ్రి దగ్గరకు నువ్వు చేరుకున్నావు, వాళ్ళు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు, కనీసం నేల మీద నడవనివ్వరు నిన్ను అని తన మనసులో అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా దశరథ అయితే కన్న తల్లి కన్న కూతురు ఆ బాండింగ్ని చూసి తన కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్న నాకు చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాన్న, ఆనంద బాష్పాలతో నిండిపోయాను నాన్న అని చెప్పి శివన్నారాయణ హత్తుకుంటాడు దశరథ అయితే. దశరథ, ఇంత భారాన్ని నీ గుండెల్లో ఎలా మోసావురా, ఇంత బాధని అసలు ఎలా తట్టుకున్నావురా అని చెప్పేసి దశరథని శివన్నారాయణ అంటూ ఉంటే, నాన్న నా కన్న కూతురి కోసం నేను ఏదైనా భరిస్తాను నాన్న, నా కన్న కూతురికి భూదేవి అంత సహనం ఉంది, భూదేవి అంత ఓర్పు ఉంది, నా ఓర్పే కదా నాన్న అదంతా అని చెప్పేసి శివన్నారాయణ హత్తుకుంటూ ఉంటే ఇంకా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. నా కూతురికి నేను గ్రాండ్గా, ఈ లోకంలో ఎవరు చేయనట్టుగా, అసలు ఈ హైదరాబాదులోనే ఎవరు చేయనట్టుగా నేను శ్రీమంతం అనేది చేస్తాను నాన్న, అంగరంగ వైభవంగా నేను శ్రీమంతం చేస్తాను అనేసరికి, తప్పకుండా దశరథ, నా మనవరాల్ని నేను వదిలేస్తానో చెప్పు, నా మనవరాలకి నా చేతుల మీదుగానే శ్రీమంతం చేస్తాను, నా ముని మనవరాలను కూడా నేను ఎత్తుకుంటాను అని శివనారాయణ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన కార్తీక్ అయితే ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు.
ఈ విధంగా జ్యోత్స్న చంప పగలగొట్టి దీప నా మనవరాలు అని చెప్పిన శివన్నారాయణ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.